ఎవరికన్నా వెళ్ళి భరత్ భూషణ్ అని చెప్తాడు, క్యాస్ట్ ఎతుకుతున్నాడు ముందు. ఇటు రెడ్డా, కమ్మ, కాప, వెలమా. అబ్సల్యూట్లీ నేను 50-60 ఏళ్ల బట్టి చూస్తున్నా, కులం పోకుండా ఈ ఆర్థిక వ్యవస్థలు రావు. నేను అహ్మదాబాద్ లో పనిచేసా 78లో. సూచేబాయ్, భరత్ భూషణ్ బాయ్ అంటారు. అంటే ఏంటి, ఇక్కడ రెడ్డి కమ్మలాగా ఆడికి ఒక షాగాని పటేల్ గాని పెట్టుకోవాలి. నేను అన్నాను మాకు లేదా నాన్న, చెప్పుకోలేక కులం అడుగుతున్నాడు. రెండోది 6 నుంచి 10 వరకు ఇదొక ప్రయత్నమే. మనిషిలో మార్పు రానంత వరకు నువ్వేం చేయలేవు. ఇంతమంది చదువుకున్న జడ్జెస్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు. కులం ఎందుకు ఆశిస్తున్నారు? మా చంద్రకుమార్ గారు నాకు ఐ థింక్ మోర్ దాన్ అబౌట్ 15 years పుల్లారెడ్డి కాంప్లెక్స్ లో ఒక మీటింగ్ లో కలిసారు. అప్పటి నుంచి అంటే ఏంటి, ఆయన ఈవెన్ దో ఈజ్ ఎ జడ్జి, దీనికి అటెండ్ కావాలి. ఇటువంటి సభలకి మనం సమాయత్తం చేయాలని రావటం, ఇట్లాంటి వాళ్ళు మనకు మరీ తక్కువగా కనపడుతున్నారు ఈ రోజుల్లో. పాపం స్వామి గారు చనిపోయిన తర్వాత మాకు ఉన్న దిక్కు ఈయనే పెద్ద ఆయన. అట్లానే జిలకర శ్రీనివాస్ 2003లో ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వెళ్ళాడు. వెళ్తే ఈయన క్యాస్ట్ బేస్ మీద ఈయనకి ఇవ్వలేం. ఇవన్నీ పోవాలి సార్, మేము 100 చెప్పుకోని లాభం లేదు. ఈ రోజు ప్రతిదీ ఇదే చూస్తున్నాం. నిన్నే నా దగ్గరికి ఎవరో వచ్చి చెప్పుకుంటున్నారు, వాడు డబ్బులు కూడా తీసుకుంటాడంట, కానీ నీ కులం ఏంటని అంటాడు. అంటేంటి, రెడ్డి కులం అయితే ఎక్కించుకుంటాడు, ఒప్పుకుంటాడు. అదే ఎస్సీ వడివి, మాలా మాదిగా, లేకపోతే బీసీ వడివి అయితే నీకు ఇవ్వడు. కాబట్టి ఇదొక ప్రయత్నం, మనం మార్పు తీసుకురావాలనే ప్రయత్నం మనం చేస్తున్నాం. వీళ్ళని అభినందించాలి. ఎవళ్ళు చేయని వీళ్ళు చేస్తున్నారు. మేము కూడా ఒక 4-5 ఏళ్ల క్రితం గద్దర్ అన్నతో పాటు ఉన్న మహేష్ అన్న వీళ్ళందరితో పాటు మేము చాలా మీటింగ్లు పెట్టాం. ఆ గద్దరు అప్పుడు ఆ ఫ్లాగ్ పట్టుకొని, కాన్స్టిట్యూషన్ ఇది పట్టుకొని అశోక హోటల్లో ఎన్నో మీటింగ్లు పెట్టినాయి. ఇప్పుడు ఇన్నేళ్లు పట్టిందని అంటే వీళ్ళు చేస్తుంది. ఇట్ విల్ టేక్ టైం, బట్ వన్ డే ఇట్ విల్ గివ్ ది ఫ్రూట్స్. ఇప్పుడు మా జస్టిస్ చంద్రకుమార్ గారు ఒక రోజున ఒక జడ్జి రామకృష్ణ అని చిత్తూరు ఆయన ఉండేవాడు. అతను కడపలో పనిచేస్తున్నప్పుడు ఆయనకేదో ట్రబుల్ అయితే అప్పుడు ఇంకొక జడ్జి ఇక్కడ నుంచి చాలా ట్రబుల్ పెట్టాడు. ఏడితే సారు నేనే బయటకు వచ్చి, సరే రేపు మీ మీటింగ్ కి వెళ్దాం పదా అని అంటే, హైకోర్టు ఇచ్చింది ఆర్డర్, ఎనీథింగ్ స్పీకింగ్ అగైన్స్ ది హైకోర్ట్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని అంటే హైకోర్టు వచ్చింది. నేను వెళ్ళాను, సార్ వాళ్ళకి నైట్ వచ్చిందంట ఇట్లాగా. ఇది కరెక్ట్ కాదు సార్, ఎంతమంది మందిలో చెప్తాం తప్పు, మరి కరెక్ట్ తెలియదు అంటే మీ చేసిన కాంట్రిబ్యూషన్ చెప్పాలి కదా. నేను అక్కడికి వెళ్ళి ఆ గుంటూరు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాం. ఒక అర్ధగంట కూర్చోబెట్టి, సార్ ఇప్పుడు వెళ్ళిపోండి అని అన్నారు. అంటే మనకి ఈ వ్యవస్థ మనల్ని ఏదన్నా చేంజ్ తీసుకురావాలని అంటే సహించదు. మా ఫాదర్ విజయవాడలో స్కూల్ పెట్టాడు వే బ్యాక్ 1965. అరే కాల్ చేశారండి, స్కూల్ కాల్ చేశారు. అంటే వీడికి మంచి పాపులర్ అయిపోతున్నాడు, వీడి పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాడు. 2 సార్లు కాల్చారు. లక్కీగా పిల్లలు ఎవరు చచ్చిపోవాలి. అంటే ఎంత ఘోరంగా ఉంటది ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. దీనిలోనే ఇదంతా అన్ని చదువుకుంటే ఏదో పెద్ద ప్యూరిఫైడ్ అవుతాడు అని అనుకోవటం భ్రమ. కానీ ఇది ప్రయత్నం. ఈ ప్రయత్నంలో నేను అప్రిషియేట్ చేస్తాను వీళ్ళిద్దరిని, అశోక్, నేను, అంజన్. ఇదిగో మేమందరం చేయలేకపోయాం, మేము వేరే యాంగిల్లో తిరుగుతున్నాం. నువ్వు దీని మీద కూర్చొని చేస్తున్నాం, చెయ్యండి, మీరు పైకి వస్తారు. ఇదిగో మీతో పాటు మేము ఉంటాం. ఎందుకంటే ఎవరో ఒకటి చేయకపోతే ఉద్యమం రాదు. మీరు మీ పిల్లలకి చెప్పండి, జ్యోతిబా పూలే సినిమా వచ్చింది, 1-4 సార్లు చూడండి. 10th ఫెయిల్ అని ఒక సినిమా వచ్చింది, అది IAS కి ఎంత కష్టపడతాడో అనేది చెప్పొచ్చు. నేను 1994లో అశోక హోటల్లో బాంబ్స్ ఎఫోర్డ్ ఒక మీటింగ్ పెట్టారు. పెడితే నన్ను అన్నాడు, అన్న మాకు ఎవ్వడు పెద్దోడు లేదు, నువ్వే కొద్దిగా వచ్చి. నేను అన్నా, అరే నాకు చాలా బిజీ, ఒక అర్ధగంటకు వస్తానన్న. అర్ధగంటకు వెళ్ళినోడిని మా అసిస్టెంట్ చెప్తున్నాడు, టైం అయిపోయింది సార్, టైం అయిపోయింది, వెళ్ళిపోండి. అసలు ఆ ఉన్నవాడు చెప్తుంటే జ్యోతిబా పూలే గురించి, సావిత్రి పూలే గురించి చెప్తుంటే నాకు అనిపించింది ఇంత గొప్పోళ్ళ అని. 94 తర్వాత ఏ మీటింగ్ లోనైనా గానీ నేను ఒక 15,000 మీటింగ్లు బోత్ ద స్టేట్స్ లో అటెండ్ అయ్యాను. సావిత్రిబాబు పూలే గానే ఈయన జ్యోతిబా పూలే గురించి తీసుకురాకుండా ఉండే పనే లేదు. ఎట్లాగో అంబేద్కర్ గురించి మాట్లాడతాం. ఇన్ అడిషన్ టు ఇట్ వాట్ ఈస్ దేర్ కాంట్రిబ్యూషన్ అని చెప్తాను. మనం అందరం కూడా ఈ రోజు రావటానికి కారణం వారే ముఖ్యం. జ్యోతిబా పూలే, సావిత్రిబాబు పూలే, వారి గ్రేట్నెస్. ఫాతిమా నా పేరు కూడా చెప్పరు. కాబట్టి ఇదిగో ఇప్పుడు ఈయనున్నాడు, పొద్దు మాకు 30 ఏళ్ల మట్టి తెలుసు, మేమే కనబడుతున్నాం. బలగం పెరగాలి. పెరిగితే మీరు ఈ సార్ కోరుకున్నట్టు వస్తుంది. ఈ సార్ చాలా థియరీ చెప్పాడు. థియరీ ఈజ్ నాట్ ప్రాక్టికబల్లీ నాట్ ఫాలోడ్ టుడే. ఆ థియరీని ప్రాక్టీస్ చేయడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. పెద్ద